హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ చాలామంది బిగినర్స్ జాబ్‌కి అప్లై చేసేటప్పుడు రెజ్యూమే అనేది 1 పేజ్ ఉండాలా? 2 పేజెస్ ఉండాలా? అసలు ఏది బెస్ట్? 1 పేజ్ రెజ్యూమ్ బెస్టా? 2 పేజ్ రెజ్యూమ్ బెస్టా? అనే దాని గురించి చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. సో, ఎవరు 1 పేజ్ రెజ్యూమే యూజ్ చేయాలి? ఎవరు 2 పేజ్ రెజ్యూమే యూజ్ చేయాలి? అండ్ ఏది బెస్టో మనం ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ పైథాన్ లైవ్ బ్యాచ్ రిలేటెడ్‌గా ఈ సమ్మర్‌లో లైవ్ బ్యాచ్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. 45 డేస్ కోర్స్ డ్యూరేషన్. దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఎండింగ్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 పేజ్ రెజ్యూమ్ ఎప్పుడు యూజ్ చేయాలి? సో, 1 పేజ్ రెజ్యూమ్ అనేది ఎవరు యూజ్ చేయాలి? ఎప్పుడు యూజ్ చేయాలంటే బెస్ట్ ఫర్ ఫ్రెషర్స్ యూజ్ చేయాలి. 0-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు 1 పేజ్ రెజ్యూమే యూజ్ చేయడం అనేది బెస్ట్. సో, అడ్వాంటేజెస్ ఏంటి అంటే లైక్ ఇప్పుడు ఫ్రెషర్స్ వాళ్ళు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఉండదు. సో, కొంచెం టెంప్లెట్ క్లీన్‌గా ఉంటది. ఈజీ టు రీడ్. హెచ్‌ఆర్ కొంచెం త్వరగా స్కాన్ చేయగలుగుతాం. అంటే లైక్ మాన్యువల్‌గా హెచ్‌ఆర్ ఒకసారి వన్ పేజ్ రెజ్యూమ్ అనుకోండి. టాప్ టు బాటమ్ ఒకసారి ఒక లుక్‌లో మొత్తం అంతా కూడా వెరిఫై చేయగలుగుతాం. ఇంపార్టెంట్ డీటెయిల్స్‌ని ఫోకస్ చేయడానికి వన్ పేజ్ రెజ్యూమ్ అనేది ఈజీగా ఉంటుంది. సో, ఫోకస్ ఆన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. సో, ఎవరు అంటే స్టూడెంట్స్, ఎంట్రీ లెవెల్ రోల్స్, జాబ్ రోల్స్ ఎవరైతే ఫ్రెషర్స్‌గా వెళ్తున్నారో వీళ్ళు వన్ పేజ్ రెజ్యూమే ప్రిఫర్ చేయాలి. ఓకేనా? 2 పేజ్ రెజ్యూమ్ వెంట యూజ్ అంటే లైక్ 3+ ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు, మల్టిపుల్ ప్రాజెక్ట్స్, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో, వీళ్ళు మినిమమ్ 2 పేజెస్ రెజ్యూమే యూజ్ చేయడం వల్ల లైక్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బికాస్ ఆఫ్ వీళ్ళ ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ కదా! వీళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి? ప్రాజెక్ట్స్‌కి ఏం కాంట్రిబ్యూట్ చేస్తారో, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? సో, ఈ 3+ ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఒక కంపెనీలోనే చేస్తారా? లేకపోతే వేరియస్ కంపెనీలో పెట్టారా? ఆ కంపెనీలో వీళ్ళు ఏం కాంట్రిబ్యూట్ చేసారో, ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసారో, ఇలా డీటెయిల్‌గా మెన్షన్ చేయాల్సొస్తది కాబట్టి సో, వాళ్ళు 2 ఆర్ 3 పేజెస్ పెట్టుకోవచ్చండి. మోర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు హెచ్‌ఆర్స్. ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్ కాబట్టి. సో, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్, వాళ్ళ అచీవ్‌మెంట్స్, వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా రెజ్యూమ్‌లో మెన్షన్ చేయాల్సుంటుంది. సో, యూజువల్లీ ఇఫ్ కాంటెంట్ ఈస్ స్ట్రాంగ్ అండ్ రెలెవెంట్. సో, జాబ్ రిలేటెడ్ రిలెవెంట్ కంటెంట్ స్ట్రాంగ్ కంటెంట్ ఉన్నప్పుడు 2-3 పేజెస్ కూడా యూజ్ చేయొచ్చండి. 2 అనే కాదు 3 పేజెస్ కూడా యూజ్ చేయొచ్చు. సో, ఈ డిఫరెన్స్ చూడండి. వన్ పేజ్ రెజ్యూమ్ ఎవరు యూజ్ చేస్తారంటే ఫ్రెషర్స్. సో, షార్ట్ అండ్ క్రిస్పీగా ఉండడానికి లైక్ హెచ్ఆర్ అటెన్షన్ అనేది చాలా హై ఉంటుంది. సో, కాంటెంట్ ఏం పెట్టాలంటే వాళ్ళ స్కిల్స్ అండ్ ఆ స్కిల్స్‌తో వాళ్ళేం ప్రాజెక్ట్స్ చేశారు. పర్సనల్ ప్రాజెక్ట్స్ అని మెన్షన్ చేసుకోవాల్సి ఉంటది. 2 పేజ్ రెజ్యూమెస్ వాళ్ళు 2 ఆర్ 3 పేజెస్ కూడా పెట్టుకోవచ్చండి ఎక్స్‌పీరియన్స్. డీటెయిల్‌గా ఉంటుంది. వాళ్ళ డిస్క్రిప్షన్ అనేది ఎవ్రీథింగ్. వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, కంపెనీస్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వర్క్ చేశారు. ఇట్లా డీటెయిల్‌గా మెన్షన్ చేసుకోవడానికి ఉంటుంది. హెచ్ఆర్ అటెన్షన్ మోడరేట్‌గా ఉంటుంది. బికాజ్ వీళ్ళు ఫోకస్ చేసేది ప్రీవియస్ కంపెనీస్ ఏంటి, అందులో వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని. సో, కామన్ చూస్తే ఎక్స్‌పీరియన్స్ ప్లస్ అచీవ్‌మెంట్స్ అనేవి చూస్తూ ఉంటారు. సో, ఫైనల్ రికమెండేషన్ ఒకటే అండి. ఫ్రెషర్స్ అయితే వన్ పేజ్ రెజ్యూమే క్రియేట్ చేసుకోండి బెస్ట్. ఎక్స్‌పీరియన్స్‌డ్ అయితే మినిమమ్ మాక్సిమం కాదు. మినిమమ్ 2-3 పేజెస్ అనేవి ఉండేలా చూసుకోండి. పేజెస్ ఇంక్రీజ్ చేయొద్దు. అట్లా అని చెప్పేసి 4 పేజెస్, 5 పేజెస్ పెట్టించొద్దు. సో, క్వాలిటీని ఇంక్రీజ్ చేయండి. పేజెస్‌నైతే కాదు. ఓకే. రిలవెంట్ ఇన్ఫర్మేషన్ పెట్టండి. సో, జాబ్‌కి అప్లై చేసేటప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ చదవండి. ఆ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న కీ హైలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ రెజ్యూమేలో ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే అప్డేట్ చేసుకోండి రెజ్యూమేని. అక్కడ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేసుకోండి. అన్నెసెసరీ డీటెయిల్స్‌ని అవాయిడ్ చేయండి. ఎప్పుడు కూడా క్లియర్ రెజ్యూమ్ షార్ట్ అండ్ క్లియర్‌గా ఉంటే గనక మోర్ ఇంటర్వ్యూ కాల్స్ అనేవి వస్తాయి. అండ్ ఒక రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలో కూడా డెడికేటెడ్ వీడియో ప్రొవైడ్ చేసాం. సో, చెక్ చేయండి మన యూట్యూబ్ ఛానెల్‌లో. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం అన్నాం కదా! పైథాన్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ మే 1 నుండి కండక్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ యొక్క డీటెయిల్స్‌లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. 45 డేస్ కోర్స్ డ్యూరేషన్. బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే
7 p.m. టు 9 p.m. 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. ఈ సమ్మర్లో పైథాన్తో స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనే వాళ్ళకి ఈ కోర్స్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ ఈ కోర్సులోని టాపిక్స్ అనేవి ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు అండి. ప్రతిదీ కూడా స్క్రాచ్ నుండి తెలుగు లాంగ్వేజ్లో సింటాక్స్ బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, కోడింగ్ ఎక్సర్సైజెస్, రెజ్యూమే బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్, రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ కంప్లీట్ రిసోర్స్ లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నాం. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కోర్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ అండ్ డెమో లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా పైథాన్ స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటే ఈ సమ్మర్లో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.